రైట్ సూపర్ 6 లో ఫస్ట్ వార్త చూద్దాం. సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు చర్చించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఇండస్ట్రీ పెద్దలు సమావేశమయ్యారు. ఇండస్ట్రీ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే తనకు సినీ ఇండస్ట్రీపై కోపం లేదని, ప్రభుత్వ మద్దతు చిత్ర పరిశ్రమకు ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో హీరో, థియేటర్ యాజమాన్యం బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపించిందన్నారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని తెలిపారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటకు కట్టుబడి ఉన్నానన్న రేవంత్ రెడ్డి ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్. సుమిత్ర, తెలంగాణ ప్రభుత్వంతో సినీ పెద్దల సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్న చర్చ జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనను సీరియస్గా తీసుకోవడంతో టాలీవుడ్ పెద్దలందరిపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా ఆయన పూర్తి స్థాయిలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పైన పెద్ద ఎత్తున అసహనం, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఈ రెండు వైపులా కూడా ఒక సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి కూడా సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టారని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మనం చూసాం. ఇటువంటి సమయంలో తనకు వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీపై ఎటువంటి ఆగ్రహం లేదు, కేవలం ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలే అని చెప్పి ముఖ్యమంత్రి సానుకూల వాతావరణంలో సినీ పెద్దలకు స్పష్టం ఇచ్చే అవకాశం ఈ సమావేశం ద్వారా లభించిందని చెప్పవచ్చు. దాంతోపాటు ముఖ్యమంత్రితో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను ఏ విధంగా ఫిల్ చేసుకోవాలని చెప్పి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ముఖ్యమంత్రితో ఈ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. కాబట్టి సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి చాలా స్పష్టత వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా సహాయ సహకారాలు అందిస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదని చెబుతూనే ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, టికెట్ రేట్ల పెంపుకు వైపు సంబంధించి కావచ్చు, గతంలో అసెంబ్లీలో తాను ప్రకటించిన ప్రకటన కట్టుబడి ఉంటామని చెప్పి బెనిఫిట్ షోల విషయంలో, టికెట్ పెంపుదల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఈ సినీ పెద్దలకందరూ కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అంటే బెనిఫిట్ షోకి సంబంధించి ఏదైతే తేల్చి చెప్పారో దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు, ఇండస్ట్రీ పైన ఎలా ఉంటుంది, దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి, అలాగే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉండబోతుంది? ఖచ్చితంగా బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, లేకపోతే టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం తన మాటకే కట్టుబడి ఉండి ఆ అవకాశాన్ని సినిమా ఇండస్ట్రీకి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం చాలా పెద్ద ఎత్తున తెలుగు సినిమా ఇండస్ట్రీపై పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్తో వస్తున్న సినిమాలు, వాటికి బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, లేకపోతే టికెట్ల రేటు పెంచుకుంటేనే ఆ బడ్జెట్ను రీచ్ కావచ్చు, లేకపోతే ఆ బడ్జెట్ను దాటి లాభాల బాట పట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ విధంగా బెనిఫిట్ షోలు రద్దు చేసి టికెట్ల రేటు పెంచుకునే అవకాశం కనిపించకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద సినిమాలకు మాత్రం నష్టం వాటిల్తుందని చెప్పి సినిమా పెద్దలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సమావేశం ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి ఆయనే ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తాను అసెంబ్లీలో ప్రకటించిన దాని ప్రకారం బెనిఫిట్ షోలు ఉండవని చెప్పి, అదేవిధంగా టికెట్ రేట్ల పెంపుపై కూడా తన నిర్ణయమే కట్టుబడి ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. కొంత సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమంత్రి నిర్ణయం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఒక విషయం సినీ పెద్దలకు స్పష్టం చేశారు. టికెట్ల పెంపు విషయం కావచ్చు, లేకపోతే బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యలపైన ఒక మంత్రివర్గ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండు కమిటీలు కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత అన్ని విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది, అన్ని విషయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ఈ కమిటీలు ఏర్పాటైన తర్వాత ఆ కమిటీల చర్చల ద్వారా ఏమైనా ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుందా, తెలంగాణ ప్రభుత్వం ఈ బెనిఫిట్ షోల విషయంలో, టికెట్ల ధరల పెంపు విషయంలో ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా అన్న ఒక ఆశ మాత్రం సినిమా పెద్దల్లో కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కర్ణాకర్ ఫర్ ద అప్డేట్స్.